ప్రజలపై విద్యుత్ భారాలను మోపడం జరుగుతూ ఉంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ తెలుగు మేరకు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి రణజిత్ గారు మాట్లాడతారు. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీగా ఈ కరెంట్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము చేస్తున్న ధర్నా గురించి మా పార్టీ టౌన్ నాయకులు రామ్ నాయక్ గారు వివరించారు. ప్రధానంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గతంలో 2 నెలల కిందట 6,029 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేశారు. అది చాలదన్నట్టు జోడు చుట్టూ లోకటి పోటులా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ఈరోజు ప్రజలపై మోపారు. ఈ మోపినటువంటి భారం దాదాపు 45 నుంచి 46 పైసలు ఈరోజు ప్రజలపైన పడేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ₹1.33, సర్దుబాటు ఛార్జీల పేరుతో 1.45% అంటే 120% ఈరోజు ప్రజలపై భారాలు వేస్తూ యూనిట్ కు ₹3.18 భారాన్ని ఈరోజు ప్రజలపైన వేస్తా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలపై మేము కరెంట్ ఛార్జీలు భారాలు వేయమనే పద్ధతిలో చెప్తూ 2022-23లో ఏదైతే విద్యుత్ ఛార్జీలు డిస్కంల పేరుతో ప్రైవేట్ సంస్థలకు, ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు అప్పగించి అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు చూశాం. ఆ రోజే సిపిఎం పార్టీగా చెప్పడం జరిగింది. ఆ విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు ఒత్తాసు పలుకుతూ అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతి